హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వీన్ వహాబ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటారా, ఆ అరుణాచలే శివయ్య దగ్గరికి చేరుకోవడానికి ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఆ వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మరి ఇక టాపిక్లోకి వస్తే, మన హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి కాచిగూడ స్టేషన్ నుంచి డైరెక్ట్గా 3 ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనం ట్రైన్ బుక్ చేసేటప్పుడు తిరువనమలై అని రాయాల్సి ఉంటుందండోయ్. ఇక ట్రైన్ విషయానికి వస్తే, మండే రోజు మదురై స్పెషల్ ట్రైన్ ఉంది. ట్రైన్ నెంబర్ 07191. స్లీపర్ వచ్చేసి 540 రూపీస్కి ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 8:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 1:40కి మనం రీచ్ అవుతాము అని చెప్తారు, కానీ 1 అవర్ డిలేనే అవుతుంది. అండ్ సెకండ్ ట్రైన్ వచ్చేసి వెనస్డే మదురై స్పెషల్ 09520 ట్రైన్ నెంబర్. అండ్ నైట్ 9:10కి మనకి ఇది కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతాయి. గురువారం రోజు 3:42కి వెళ్తుంది. అండ్ ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి స్లీపర్ 560 రూపీస్ ఉంటుంది. అండ్ ఫ్రైడే నాగర్సోల్స్ వీక్లీ స్పెషల్ ట్రైన్ ఉంటుంది. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07435. నైట్ 7:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 10:45కి అని చూపిస్తుంది, బట్ 3 ఈజీగా అవుతుంది. ఇలా ఎందుకు డిలే అవుతుందంటారా? ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ కాబట్టి రెగ్యులర్ ట్రైన్స్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ వస్తుందన్నమాట. అందువల్ల లేట్ అవుతుంది. అండ్ మనం ట్రైన్లో ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది తెలుసుకోవడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు రీచ్ అవుతాము అనేది డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఇదండి మనం కాచిగూడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్ డీటెయిల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ అనేది చెప్తాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వీన్ వహాబ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. థ్యాంక్ యూ.